సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మాకందరికి ఇష్టమైన మా అందరి ఇళ్లల్లో గణపతి మెగాస్టార్ చిరంజీవి గారు ఈరోజు ఈ స్టేజ్ మీద నేను కానీ ఎస్కే అని కానీ చాలామంది ఈ స్టేజ్ మీద ఉండి ఇట్లా మాట్లాడగలుగుతున్నాం. ఇప్పుడు యాంకర్ మమ్మల్ని పైకి పిలిచినప్పుడు కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడ్యూసర్స్ అని ఎట్లా అంటున్నారంటే దానికి అంతటికి మెయిన్ వేరు మెగాస్టార్ చిరంజీవి గారు. అందుకే మేము ఎక్కడున్నా ఏ స్థానంలో ఉన్నా ఎంత ఎదిగినా కూడా మెగాస్టార్ చిరంజీవి గారు అనే పదం మాకు ఒక పూజ ముందు గణపతి ఎంత ఇంపార్టెంటో మాకు ఆ పదం కూడా అంతే ఇంపార్టెంట్. ఇది మా లైఫ్లో ఎక్కడా కూడా మేము తీయలేని చెరపలేని ఒక పదం ఏదైనా ఉందంటే అది మెగాస్టార్ చిరంజీవి గారు. అండ్ నాకు ఇంకా ఆయనతో అంటే ఆయనకి ఇంకా నేను బాగా కనెక్ట్ అవ్వడానికి మెయిన్ కారణం పాలకుల పక్కనే మొగల్తూరు. చాలాసార్లు చిన్నప్పుడు ఆ ఊరు అక్కడే మాకు చుట్టాలు కూడా ఉన్నారు. ఆ ఊరు వెళ్తున్నప్పుడల్లా కూడా మా మదర్ కానీ వీళ్ళందరూ కానీ చూపించేవారు ఇది చిరంజీవి గారి ఇల్లు, ఇది చిరంజీవి గారి ఇల్లు అని చెప్పి. నేను 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు నాకు బాగా గుర్తు. ఆయన మిస్సమ్మ హాస్పిటల్లోనే పుట్టారు, నేను కూడా మిస్సమ్మ హాస్పిటల్లోనే పుట్టారు. ఆయన వైన్ కాలేజీలో చదివాడు, నేను కూడా అక్కడ వైన్ కాలేజీలో చదివాను. సో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా లైఫ్లో ఎప్పుడు కూడా చిరంజీవి గారు అనే పదం నా చెవుల్లో ఎప్పుడు కూడా మారుమోగుతూనే ఉండేది మొత్తం. అట్లాంటిది ఆయనకి అంత దగ్గరగా వాళ్ళకి ఆ ఫ్యామిలీకి అంత దగ్గరగా నేను పనిచేస్తాను, ఆ ఫ్యామిలీ నుంచి ఒక చిన్న మొక్క కింద నేను ఎదుగుతానని చెప్పి మాత్రం నేను కల్లో కూడా ఊహించలేదు. అది కేవలం నేను ఎప్పుడో ఎన్నో జన్మల క్రితం చేసుకున్న పుణ్యం అయి ఉంటుంది. అంత ఆ ఫ్యామిలీకి అంత కొంచెం దగ్గరగా ఉండి ఇట్లా ఈ స్టేజ్ వరకు రావడానికి. ఎంతో మంది ఎన్నో లక్షల కోట్ల మంది రోజు ఆయన దీవిస్తారు చిరంజీవా అని. సార్ హ్యాపీ బర్త్డే రాజమండ్రి నుంచి మా అందరి తరపు నుంచి మీకు హ్యాపీ బర్త్డే సార్. ఆయన సినిమాలు చూడడానికి ఆయన పాటలు చూడడానికి స్కూల్ ఎగ్గొట్టి వెళ్ళేవాళ్ళం. కానీ రాబోయే రోజుల్లో స్కూల్లో పాఠాలుగా ఆయన గురించి చెప్పుకునే రోజులు వస్తాయి. చిరంజీవి గారంటే ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్ ప్రతి ఒక్కరికి. కళల రాజధాని రాజమండ్రి నుంచి ఎంతోమంది నడిగట్లు వెళ్ళారు. ఇది కళల రాజధాని. సో ఇక్కడి నుంచే నేను అక్కడికి వెళ్ళా హైదరాబాద్. రాబోయే కాలంలో మన రాజమండ్రి నుంచి మరింత మంది అక్కడికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే కాలంలో రాజమండ్రి ఫిల్మ్ హౌస్ అని ఇక్కడ స్థాపించడానికి నేను నిర్ణయం తీసుకున్నా. ఇక్కడి నుంచి అడిగినట్టు మనం పంపిద్దాం, మనం హైదరాబాద్ వెళ్ళాం కదా, వాళ్ళని ఇక్కడ రప్పిద్దాం. ఏమంటారు రాజమండ్రి? రెడీయా? అలాగే ఇంత గొప్ప కార్యక్రమానికి ఇచ్చేసిన మా అన్నగారు 30 years ఇండస్ట్రీ అని అందరూ పిలుస్తారు, పృథ్వీ అన్నగారు. ఆయనకి మా అందరికీ మా ఆస్తి కులానికి పెద్ద దిక్కు ఆయన. సో ఆయన రావటం మనందరి మధ్యలో చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే దీన్ని నిర్వహించిన ఏడిది బాబీ గారు. మనకి చిరంజీవి గారు అంటే మనం చిరంజీవి గారిని చూడలేం, చిరంజీవి గారితో మాట్లాడలేం. కానీ ఇక్కడ అందరికీ చిరంజీవి గారితో మాట్లాడినట్లు ఆయనతో మాట్లాడితే ఉంటుంది, ఆయనతో కలిసి ఫోటో తీసుకుంటే ఉంటుంది. సో మనందరి వ్యక్తి ఏడిది బాబీ గారు. సో ఇలాంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు నేను వచ్చి మనందరిని ఒకసారి చూసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. చిరు ఫ్యాన్స్ అనేది ఒక చిన్న పదం కాదు, శబ్దం కాదు, అది ఎక్స్ప్రెషన్, ఎమోషన్, ఎలివేషన్, ప్యాషన్, ఫ్యాషన్, కంపాషన్, ప్రొఫెషన్. Spartans, what are you? చిరు ఫ్యాన్స్. What am I? చిరు ఫ్యాన్స్. తర్వాతే ఒక నటుడను, తర్వాతే ఒక రైతును, తర్వాతే ఒక మధ్యతరగతి నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ఒక చిరు నటుడను. నా జీవితానికి నాంది, నా నటన ప్రస్థానానికి ప్రయాణానికి పునాది చిరు సార్ వాల్తేర్ వీరయ్యతోనే మొదలైంది. ఆయన మీద నాకుండే అభిమానం, ప్రేమని ఎంత మాటల్లో చెప్పినా చాలదు, ఎన్ని చేష్టలతో చూపించినా తీరదు. ఏడిది బాబీ అన్న సహకారంతో నా సినిమా షూటింగ్ జరుగుతుంటే దాన్ని ఆపేసుకొని మధ్యలో ఇక్కడికి వచ్చి రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నాను, ఈవెంట్లో పాల్గొంటున్నాను. చిరు గారి గురించి ఒక అభిమానిలా కాదు, ఆయనతో నటించిన ఒక చిన్న నటుడిలో చెప్తున్నా. ఆయన సౌమ్యుడు,
ఆయన గౌప్యుడు, సకల కళ వల్లభుడు, చిరంజీవులు. సార్ మీరు పుట్టినందుకు థ్యాంక్స్, మీరు జన్మనెత్తి సినిమా ఇండస్ట్రీకి వచ్చినందుకు థ్యాంక్స్, ఇన్ని పాత్రలు పోషించినందుకు థ్యాంక్స్. ఒక పక్కన సమర్థుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కన పేద ప్రజల కన్నీరు తుడవటానికే రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికి తోడుగా పైన ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, ముగ్గురు కలిసి ఈ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందడానికి సంపూర్ణంగా సహకరిస్తారనేటువంటి మాటని తెలియజేస్తూ, ఇక్కడ మీరు రండి నిర్మాతలు, మీరు ఇప్పటికే షూటింగ్ బాగా ఇక్కడ చేస్తూ ఉన్నారు. అయితే దానికి సంబంధించినటువంటి స్టూడియోలు కానీ, డబ్బింగ్ థియేటర్లు కానీ, రీ రికార్డింగ్ థియేటర్లు కానీ, వీటికి సంబంధించి పీపీపీ మోడ్ అనేటువంటిది వాళ్ళ టూరిజంలో కానీ సినిమాటోగ్రఫీలో కానీ వచ్చింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటిది అంటే ప్రభుత్వం మీకు సహాయం చేస్తుంది, స్థలాలు చూపిస్తుంది, మీరు పెట్టుబడితోటి ముందుకు వస్తే మీకు అన్ని రకాలుగా మేము సహకరించి పీపీపీ మోడ్లో పబ్లిక్ అంటే మేము ప్రభుత్వం, ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే నిర్మాతలు వారు కలిసి ఒక అద్భుతమైనటువంటి సినిమా రంగ అభివృద్ధిని ఈ రాష్ట్రంలో సైతం సాధించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామనేటువంటి మాటని మనవి చేసుకుంటూ, దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కొంతమంది నిర్మాతలతోటి మీటింగ్ పెట్టారు. అందులో మాట్లాడాం, రాబోయే రోజుల్లో మరిన్ని సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఆంధ్రప్రదేశ్లో ఆదాయాన్ని ఇచ్చే ప్రాంతంగా మాత్రమే కాకుండా అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనకి కూడా పెద్దపీట వేసి ఆంధ్రప్రదేశ్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ వేళ్లునుకునే విధంగా, సంపూర్ణంగా నిలబడే విధంగా ఖచ్చితంగా మేము కృషి చేస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత మంచి ఈవెంట్ ఏర్పాటు చేసినటువంటి ఏడిదల బాబీని మరొక వారు నేను అభినందిస్తున్నాను. బాబీకి సహకరిస్తున్నటువంటి మిత్రులు కూడా మర్చిపోకూడదు. నాకు తెలుసు బాబీ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా అతని మిత్రులు కానీ అభిమానులు కానీ ఎంతగా సహకరిస్తారో నాకు తెలుసు. ఈ జిల్లాలో కానీ ఈ ప్రాంతంలో కానీ ఈ కార్యక్రమాలు ఎంత బాగా జరుగుతున్నాయంటే కేవలం బాబీ వల్ల మాత్రమే కాకుండా అతని వెనకాల ఉన్నటువంటి సైన్యం చాలా మంది ఉన్నారు. ఆ సైన్యం అందరికీ కూడా మనందరి తరఫున కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక సమాజ సేవకునిగా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిగా, పర్యాటక శాఖ మంత్రిగా ఈ రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించినటువంటి చిరంజీవి గారి యొక్క జన్మ దినోత్సవ వేడుకల్లో పాలు పంచుకోవడం నాకు లభించినటువంటి ప్రత్యేకమైనటువంటి కానుక అనేటువంటి మాటని తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో సైతం ఏడిది బాబీకి కానీ ఇతర మిత్రులకు కానీ మేము సంపూర్ణంగా సహకరిస్తామనేటువంటి మాట తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎక్కువ సినిమాలు అన్నయ్యతోటి చేయలేకపోయినా ఆయన చూసి ఆయనతోటి మాట్లాడి లొకేషన్లో ఉంటే నిజంగా ఆయన ఇచ్చే ఒక గౌరవం, ఒక మర్యాద, ఒక అభిమానం చూస్తే నిజంగా ఈయన మెగాస్టార్ అవ్వాలంటే ఎవడైనా సరే కష్టపడి పనిచేయాలంటే ఆయన్ని చూసి నేర్చుకోవాలి. ఆయన దగ్గర నుంచి ఆయన చూసే మేము తాడేపల్లిగూడెం నుంచి ట్రైన్ ఎక్కి చెన్నై వెళ్ళడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర ఆయన అయ్యప్ప మాల వేసిన దగ్గర నుంచి ఆయనతోటి అనుబంధం చాలా రకాలుగా ఉంది. చాలా సందర్భాల్లో వారు కూర్చుని చాలా రకాలుగా మాట్లాడారు. ఆఖరికి నేను కొన్ని రాజకీయ కారణాల వల్ల వేరే పార్టీలో ఉన్నా కూడా నన్ను క్షమించి ఓదార్చి హక్కును చేర్చుకున్న ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. తర్వాత నేను రిజైన్ చేసి బయటకు వచ్చి 2020లో సింపథైజర్ ఆఫ్ జనసేన, తర్వాత 2024లో ఐ ఆమ్ ది స్టార్ క్యాంపెయినర్ ఫర్ జనసేన, దట్ ఈస్ ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి మహానుభావుల మధ్యలో ఉన్నాం మేము. ఒక భీష్ముడు మా నాగబాబు గారు, భీష్ముడు మాట. భీష్ముడు అంటే ఎవరంటే నాగబాబు గారు. ఆ మెగా ఫ్యామిలీలో కొణిదెల చిరంజీవి గారు పక్కన, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ద డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఆ వాడి వేడి ఒక 80 రోజులు ప్రచారం తిరిగి తిరిగి ఎండల్లో ఎక్కడికి వెళ్ళినా ఒకటే స్ఫూర్తి. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అందరూ మాట్లాడారు. మేము ఒక మాట చెప్తాం, అన్నయ్య ఎంత మంచి హృదయం అంటే, మన నగిరి రోజమ్మ గారు మినిస్టర్ అయ్యి వస్తే మా అందరికీ ఫోన్ చేసి చెప్పారు, ఆవిడ మినిస్టర్ అయ్యింది, మన ఇంటికి వచ్చింది ఆడపడుచు, ఆ ఆడపడుచుకి మనం గౌరవించాలని చెప్తే మేమెవరు రావన్నా కూడా సరే అన్నయ్య మాట మీద వెళితే ఆయన పట్టుబట్టలు పెట్టి భార్యాభర్తల్ని ఆశీర్వదించి
భోజనం పెట్టి పంపిస్తే నెక్స్ట్ డే తిరుపతి వెళ్ళి జగనన్న ముంజేతి మీద వెంట్రుకు పీకలేరు, అసెంబ్లీ తొక్కలేరు అన్నారు. ముంజేటి మీద వెంట్రుకలు పీక్కుంటున్నారు మీ ఇద్దరు ఇంట్లో కూర్చొని, అసెంబ్లీలో దడదళ్ళాడిస్తున్నారు. దట్ ఈజ్ కొణిదెల పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఇది రాజకీయ వేదిక కాదు, మాట్లాడకూడదు. ఎందుకంటే మెగాస్టార్ గారిని ఎన్ని రకాలుగా మేము ఆ మధ్య బోలా శంకరుడు షూటింగ్ అప్పుడు నేను శ్రీ విష్ణు సినిమా ఒకటి జరుగుతుంది, పక్కనే ఉన్నాం. అన్నయ్య గ్యాప్లో వెళ్ళి ఏంటన్నయ్య ఇలా మాట్లాడుతున్నప్పటికీ ఇంకా మనకి ఎలక్షన్లు జరగలే. ఒకటే మాట అన్నాడు అన్నమాట, వాళ్ళ కర్మ వదిలేదు మనం, వాళ్ళ కర్మ సిద్ధాంతం ఎప్పుడు పక్కనే ట్రావెల్ అవుతుంటుంది. వై నాట్ 175 అన్నాడు, 11 డబల్ 1 వచ్చింది. మధ్యలో 5ని క్రెయిన్ లాగేసింది పైకి, 11 ఉంది. ఇంకా భవిష్యత్తులో లేదు. 2029 పవన్ కళ్యాణ్ ఇస్ ద సీఎం ఫర్ ఆంధ్రప్రదేశ్. ఇంకా ఏంటంటే నేను మొన్న సెక్రటేరియట్కి వెళ్తే సార్ ఐపీఎస్ ఐఏఎస్ అందరూ ఏదో ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్నట్టు ఉన్నారు లోపల. 18 అవర్స్ సార్ మీతో మాట్లాడాలి, మీరు కామెడీ అంటే ఇష్టం కానీ లోపల బాస్ ఉన్నారంటే అని పరిగెడుతున్నారంట. అది పరిపాలన అంటే. అంతకుముందు నాకేంటి అని ఒకడు ఖాళీగా ఈగలు తోలుకుంటూ ఉండేది. ఇప్పుడు నేను వెళ్తే ఏమన్నారంటే, ఏమన్నా బుద్ధి గారు మీరు అద్దగా రావద్దు సార్ అసెంబ్లీకి, వచ్చిన కాడి నుంచి మా దేవుడు ఎక్కడ సినిమాలకు వెళ్ళిపోతాడని మాకు భయం వేస్తుంది అన్నారు. సో ఆయన అలా రాడయ్య, పేద ప్రజల గుండెల్లో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అలాగే కొణిదెల చిరంజీవి గారు అన్నయ్య ఎప్పుడో ఉండిపోయాడు వాళ్ళ ఇళ్లల్లో, తమ్ముడు వచ్చేసాడు పక్కకి. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు భారతదేశంలో ఎక్కడా జరగలేదు. ఆంధ్రప్రదేశ్లో ఒక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఫోటోలు ప్రభుత్వ ఆఫీసులో ఉంటే ఫ్యాన్స్ ఇళ్లల్లో చిరంజీవి గారును పవన్ కళ్యాణ్ ఫోటోలు ఉన్నాయి. ఇది వాస్తవం. మొన్నే అడిగా నేను, అన్నయ్య మీ వేడుకలకి 18వ తారీఖు యాక్చువల్గా ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతుంది కూకటపల్లిలో, అద్భుతంగా సార్. మాకు ఏడిది బాబీ గారు నిన్న రాత్రి నాకు ధర్మేంద్ర గారు ఫోన్ చేసి అర్జెంటుగా ఇక్కడికి రావాలంటే నేను అది పక్కన పెట్టి ముందు ఇక్కడ రావాలి. ఎందుకంటే మీ గురించి చాలా విన్నాం, నాన్నగారి గురించి చాలా విన్నాం. ఎందుకంటే ప్రతిఫలాపేక్ష ఏది లేకుండా, స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఇన్ని సంవత్సరాలు మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలని తన సొంత ఖర్చులతోటి బ్రహ్మాండంగా జరిపించడం అంటే ఇట్ ఈస్ నాట్ ఏ మామూలు విషయం కాదు. అది రక్తదానాలు కానీ ఇంతకుముందు కందుల దుర్గేష్ గారు అన్నారు, ఆ కోవిడ్ టైం నుంచి ఇప్పటి వరకు అలాగే కంటిన్యూ చేస్తారంటే స్ఫూర్తి ప్రదాత 22 మన అన్నయ్య చిరంజీవి గారు. చిరంజీవి గారికి ఆ భగవంతుడు ఏంటంటే ఎన్ని రకాలుగా అన్నా ఆయనకి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి పుట్టినరోజులు చాలామంది ఎన్నో జరుపుకోవాలంటారు కానీ ఆయన చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు రాజమండ్రి వచ్చాము. ఇక్కడ ఏడిది బాబీ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఫంక్షన్లో పాల్గొని ఆయన గురించి 4 మంచి మాటలు చెప్పి బయలుదేరుతున్నాం. థ్యాంక్ యూ. సినిమా అభిమానులు కేవలం సినిమాల్లో ఈలలు వేయటం, చప్పట్లు కొట్టడం మాత్రమే కాకుండా సమాజ సేవకి అంకితం కావాలనేటువంటి మాటని తొలిగా చెప్పినటువంటి హీరో ఈ రాష్ట్రంలో శ్రీ చిరంజీవి గారు మాత్రమే. అందుకే ఆయన ఒక పక్కన నటుడిగా, మరొక పక్కన సామాజిక సేవకునిగా అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ ప్రాంతంలో ఏడిది బాబీ కానీ ఇతర మిత్రులు కానీ ఎంతో అద్భుతంగా చాలా కాలంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. వారు చేపట్టినటువంటి రక్తదాన శిబిరాల వల్ల అనేక మందికి అవకాశం లేనటువంటి వారికి రక్తం లభించి వారు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడినటువంటి సందర్భాలు కూడా మనం చూడటం జరిగింది. అందువల్ల ఇవాళ టూరిజం మినిస్టర్గా, సినిమాటోగ్రఫీ మినిస్టర్గా సంపూర్ణంగా అభిమానులకి మేము పూర్తిగా సహకారం అందిస్తాం. దాంతోపాటు రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తామనేటువంటి మాటను తెలియజేస్తూ మరొక మారు ఏడిది బాబీకి కానీ అతనికి సహకరిస్తున్న మిత్రులకు కానీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నా.